రాజకీయ స్వార్థం కోసమే ముఖ్యం అనుకొని రాక్షసానందం పొందడం రేవంత్ నైజం. సిగ్గుండాలి ఈ మాట మాట్లాడుతందుకు. రాక్షసానందం పొందింది ఎవడు? నువ్వు, మీ అయ్యా, మీ కుటుంబం. రేవంత్ రెడ్డిని తీసుకుపోయి 70 రోజులు జైల్లో పెట్టిరు. ఏంది ఉత్త డ్రోన్కు? అందులో ఏమీ లేదు. అది 500 రూపాయల ఫైన్ వేసే కేసుని దాన్ని తీసుకుపోయి లోపలేసి బయటికి రాకుండా బిడ్డ పెయిన్లు ఉందంటే కూడా 2 గంటలు పర్మిషన్ ఇచ్చి తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోయి అదే డిటెన్షన్ సెల్ ఎవరు ఉండరు అట్లాంటి సెల్లు వేసి ఎవరు రాక్షసానందం పొందింది మీరు మళ్ళీ అధికారం కోసం చూస్తారు. సిగ్గుండాలి. ఎవరిని ఎవడన్నా ప్రశ్నిస్తే వాళ్ళని ఎవరిని ధర్నా చౌక్ లేకుంటే ఎత్తేసి ఇలాంటి రాక్షసానందం పొందిన వాళ్ళు మీరు రాక్షసులు. మీరే దొంగతనం చేసి విపరీతమైన దొంగతనం చేసి అవతలోని దొంగ దొంగ అని అరుస్తున్న గజ దొంగల కుటుంబం మీది. సిగ్గుండాలి ఈ మాట మాట్లాడుతందుకు. మళ్ళా కాదు, ఉన్నాయి మొత్తం రాలిపోతాయి. ఈ జీవితంలో మంత్రి కూడా కాలేడు, గుర్తుపెట్టుకోర్రి. అయితే కర్మగాలి ఒక ఎమ్మెల్యే అవుతాడో ఏమో కానీ మంత్రిగా కాలేడు. వీళ్ళ శకం ముగిసిపోయింది. తెలంగాణ చరిత్రని ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నది.